మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 4 పాయింట్స్ దయచేసి మర్చిపోదు. వై దెర్ ఇస్ సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్. శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? నంబర్ 1, మొదటిది, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నేను దేవుడు 2 రకాలుగా చూస్తాడు. రక్షణ పొందినోడిని కుమారులాగా చూస్తాడు, రక్షణ పొందినోడిని పనోడిలాగా చూస్తాడు. ఇఫ్ గాడ్ ట్రీట్స్ యూ యాజ్ అ సన్, ఇట్ మీన్స్ యు ఆర్ సేవ్డ్. కుమారుని ఎలా చూస్తాడండి? ప్రేమగా చూసుకుంటాడు. అదే టైంలో కుమారుడు వెళ్ళి పక్కింట్లో దొంగతనం చేస్తే తండ్రి, ప్రేమగల తండ్రి ఏం చేస్తాడు? దొంగతనం చేయరా, ఏమైనా చేయరా, నువ్వు నాకు కొడుకురా అంటే వాడు గజ దొంగ అవుతాడు. అర్థమైతే చేస్తాడు. తప్పు చేసిన కొడుకుని ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? 2 వాయించి కొడతాడు. వాడు చచ్చిపోలేనా? ఇప్పుడు పనోడు తప్పు చేశాడండి. పనోడు తప్పు చేస్తే ఏం చేస్తాడు? ఓనర్ పంపించేస్తాడు. ఎక్కడి నుంచి? పనిలోంచి తీసేస్తాడు. అదే దొంగడు రన్ను పోను అని చెప్పి పంపించాడు. పనోడిని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? మీ బాస్ వచ్చి మీరు కొడితే మీరు ఊరుకుంటారా అండి? అప్పుడు వస్తాయి వర్క్ ప్లేస్ హరాస్మెంట్. రాదా? కొట్టరు. స్పింక్ స్లిప్ ఇచ్చి ప్లీజ్ గెట్ లాస్ ఫ్రమ్ దిస్ జాబ్, వేరేని రీప్లేస్ చేసుకుంటాడు. ఇప్పుడు కొట్టినోడు తప్పైపోయాడా? కొట్టించుకున్నాడు తప్పయ్యాడా? కొట్టించుకున్నాడు ఎవరండి? కొడుకు. ఎల్లగొట్టినోడు ఎవరండి? పనోడు. నీ లైఫ్లో దేవుడు ట్రీట్ చేసేది